హాయ్! హలో! వెల్కమ్ టు జోష్‌కా శ్రీ స్టూడియోస్. అందరూ ఎలా ఉన్నారండి? ఇప్పుడైతే ఎప్పుడైనా కూడా మన బలం, బలహీనత ఎప్పుడూ ఎవరికీ కూడా చెప్పకూడదు. ఎందుకంటే ప్రతి మనిషికి కూడా బలం ఉంటుంది. అలాగే బలహీనత కూడా ఉంటుంది. మన బలమేంటో తెలిసిన వాడు ఆ బలాన్ని దూరం చేయాలని చూస్తాడు. మన బలహీనత ఏంటో తెలిసిన వాళ్ళు మన బలహీనతతో ఆడుకోవాలని చూస్తారు. సో, ఎప్పుడైనా కూడా నా బలం ఇది, నా ధైర్యం ఇది అని కూడా చెప్పకూడదు. అట్ ద సేమ్ టైమ్ నా బలహీనత ఇది అని కూడా మన బలహీనతని చెప్పకూడదు. మన బలహీనత చెప్పడం వల్ల ఎదుటి వాళ్ళకి మన జుట్టుని వాళ్ళ చేతుల్లో పెట్టినట్టు అవుతుందనమాట. ఎందుకంటే ఎప్పుడు కూడా ఈ సొసైటీ కాంపిటేటివ్ అనమాట. అంటే ఎవరిని ఎప్పుడు ఎలా దెబ్బతీద్దామా? ఏ రకంగా దెబ్బతీస్తే ఎలా ఉంటుంది? సో, మనం ముందుకెళ్ళాలంటే నలుగురిని వెనక్కి నెట్టేయాలి. నలుగురి కన్నా ముందుకు ప్రయత్నించాలి అనే వాళ్ళకన్నా, ఆ నలుగురిని వెనక్కి నెట్టేస్తే మనం ముందుంటాం కదా! అనే ప్రపంచం మనతో ఎక్కువ ఉంటుందనమాట. సో, అలాంటప్పుడు మన బలాన్ని, మన బలహీనతని మనం ఎప్పుడు చెప్పుకుంటూ వచ్చామనుకోండి, సో, మన బలాన్ని దూరం చేయాలని చూసే వాళ్ళు కొందరుంటే, మన బలహీనతను అడ్డు పెట్టుకొని మనల్ని తొక్కేయాలని చూసేవాళ్ళు ఇంకొంతమంది ఉంటారనమాట. ప్రతి మనిషి అనుకుంటాడు. తనకెక్కువ బాధ ఎక్కువైందంటే, నాకు బాధను పంచుకునే వాళ్ళు ఒకరుంటే, అది ఫ్రెండ్ అయినా అవని, అక్క అయినా అవని, చెల్లయినా అవని, ఎవరైనా ఉంటే చాలా బావుంటుంది కదా! అని షేర్ చేసుకుంటూ ఉంటారు. కానీ అది షేర్ చేసుకునే వాళ్ళు రైట్ పర్సన్ కాలేదనుకోండి, రాంగ్ పర్సన్ అయ్యారనుకోండి, మనం చెప్పుకునే ప్రతి బాధ కూడా వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చిన వాళ్ళమే అవుతాం. వాళ్ళు ఆ అవకాశాన్ని వేరొక విధంగా వాడుకుంటారనమాట. సో, అనవసరంగా మనం జాలిని ఎక్స్‌పెక్ట్ చేశామనుకో, మనకుండేది అవమానం మిగులుతుంది. సో, ఎప్పుడు కూడా మన బాధని చెప్పుకొని ఎదుటి వాళ్ళ దగ్గర చులకన అయ్యే కన్నా, బాధైనా, కష్టమైనా, సుఖమైనా ఏదైనా కూడా మనలో ఉంచుకొని, మనం ధైర్యంగా ఉండి, ఆ వాటిని ఎలా ఎదుర్కోవాలని ప్రయత్నించాలి. సో, రైట్ పర్సన్ కానప్పుడు మనం చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తామండి. చెప్పుకునే వాళ్ళు కూడా చాలా రైట్ పర్సన్ అయి ఉండాలి. నిజంగా అలాంటి రైట్ పర్సన్ దొరికినప్పుడు మనం షేర్ చేసుకోవచ్చు. కానీ వాళ్ళు రైట్ పర్సనా? రాంగ్ పర్సనా? అని తెలుసుకోవడానికే మనకు సగం కాలం గడిచిపోతూ ఉంటుంది. సో, ఎప్పుడు కూడా వీళ్ళు మంచివాళ్ళు, వీళ్ళు చెడ్డవాళ్ళు, వీళ్ళు మోసం చేసేవాళ్ళు అని నుదుటి మీదయితే రాసిపెట్టి ఉండదు కదా! వాళ్ళు చేసే బిహేవియర్‌ని బట్టి తెలుసుకోవాలి. కానీ ఎప్పుడు కూడా మనకేంటో మంచి నచ్చినంత తొందరగా మంచి నచ్చదు. చెడు జనం నచ్చేంత త్వరగా మంచి జనం నచ్చరనమాట. ఎందుకంటే చెడు ఎప్పుడు అట్రాక్టివ్‌గా ఉంటుంది. అంటే మనకు అనుకూలంగా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ లాస్ట్‌లో తెలుస్తుంది అది మనకు అనుకూలంగా ఉండదు అనే విషయం. ఎప్పుడు కూడా మనకంత అట్రాక్టివ్‌గా అనిపించదనమాట. అందుకే ఎప్పుడు కూడా చెడ్డవారిని మనం ముందు మంచిగా ఉండి వెనక చెడ్డగా బిహేవ్ చేసే వాళ్ళనే మనం ఎక్కువ నమ్ముతా ఉంటాం. చూసుకుంటారని చెప్పేసి నమ్ముతూ ఉంటాం అనమాట. కానీ నిజంగా మంచి చేసే వాళ్ళని మనం నమ్మం. ఎందుకంటే మంచి ఎప్పుడు కఠినంగానే ఉంటుంది. సో, ఆ కఠినంగా ఉండేది మనకు కష్టంగా అనిపిస్తుంది కాబట్టి మనం నమ్మం. మంచి చేసేవాళ్ళెప్పుడు నువ్వు తప్పు చేస్తే తప్పు చేస్తున్నావనే చెప్తారు. సో, నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్తే మనం అగ్రీ చేయలేం దాన్ని. చెడు చేసేవాళ్ళు నువ్వు తప్పు చేస్తే, "హే! నువ్వు చాలా చేస్తున్నావు. నువ్వు మంచిగా చేస్తున్నావు" అని చెప్పి మనల్ని ఎంకరేజ్ చేస్తారు. మనం ఆడింది ఆట, పాడింది పాట. మనకు అనుకూలంగా ఉంటారు కాబట్టి మనం తప్పు చేసినా వాళ్ళు చెప్పేవి మనకి బాగా నచ్చుతాయన్నమాట. సో, ఎప్పుడైనా సరే మంచి మంచిని మాత్రమే నమ్మటానికి, మంచి చేసేవాళ్ళని మాత్రమే నమ్మి షేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎప్పుడు కూడా చెడ్డవారికి దూరంగా ఉండండి. అట్ ద సేమ్ టైమ్ మీ బలహీనతలు, బలాలు కూడా ఎవ్వరికీ చెప్పొద్దు. కంటెంట్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ కొత్త కంటెంట్‌తో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై. థాంక్ యూ ఆల్.